గురు పౌర్ణిమ రోజు మన గురువులకి గ్రాటిట్యూడ్ చెప్పే చాలా ఆస్పిషియస్ డే. ఈ ఆస్పిషియస్ డే రోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచి బయట చూస్తే ఫుల్ వర్షము. ఫస్ట్ కొంచెం వార్మ్ వాటర్ తాగి ఇంట్లో క్లీనింగ్ కి రోబోరాక్ ని ఆన్ చేశాను. అది ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉండగా నేను ఫ్రెష్ అప్ అయ్యి ట్రెడిషనల్ వేసుకొని రెడీ అయిపోయా. దెన్ ప్రసాదం కోసం ముందు రోజు నానబెట్టిన శనగలు ప్రెషర్ కుక్కర్ లో పెట్టాను. ఆ టైంలో సాయిబాబా విగ్రహం ని క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లన్నీ పెట్టా. ఈసారి పూలు కొనడానికి బయటకు వెళ్ళలేదు. మా ఇంటి ముందు నేనే పెంచిన బంతి పూలు అండ్ రోజాలు కోసి బాబాకి పెట్టాను. నేను పెంచిన పూలతో పూజ చేయడం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. అప్పుడే సర్ప్రైజింగ్ గా ఒక చిన్న విషయం జరిగింది. నా దగ్గర అసలు విభూదే లేదు అని అనుకుంటూ ఉన్నా. పూజ చేస్తూ ఉంటే ఎప్పటిదో గుళ్ళో ఇచ్చిన సాయిబాబా విభూది ప్యాకెట్ కనిపించింది. ఎగ్జాక్ట్ గా అదే టైంలో కనిపించింది కదా, సో చాలా హ్యాపీ అయ్యా. దెన్ ఫస్ట్ టైం ఇంట్లో బాబా పాదాలని బియ్య పిండితో ఇంట్లో ముగ్గులా వేశాను. ఎలా వచ్చిందో చెప్పండి. అప్పటికే గుగ్గులు ఉడికిపోయాయి. ప్రసాదం కూడా రెడీ చేసేసా. అండ్ చెర్రీస్ కూడా నైవేద్యంగా పెట్టి సాయిబాబా పారాయణం కంప్లీట్ చేసి పూజ ఫినిష్ చేశాను. మీ అందరికి బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అనుకుంటున్నా. దట్ ఈస్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.